ఫెరోల్ విషయంలో గూడూరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ ఆధారంగా ఆయనకి ఫెరోల్ మంజూరు చేశారని చెప్పి పత్రికలో వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత 17/8/24 శ్రీకాంత్ వాళ్ళ మదర్ ఒక రికమెండేషన్ అర్జీలో ఇక్కడే మామూలుగా ఇంతకుముందు మనం గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది. ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, ఆ బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు రికమెండ్ చేయండి పెరుగుడు అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాజ్ ఆమె ఏదైతే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 27/1/2024 ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఫెరోల్ మీద బయట ఉన్నాడు ఇంతకుముందు. తర్వాత మళ్ళీ 30 రోజులు మళ్ళీ 9 రోజులు 15 రోజులు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం. ఈ గవర్నమెంట్లో మాత్రం 5/5/2005 లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మనకు. ఎందుకంటే నా గూడూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి ఉంది. వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్ ఇస్తూ ఉంటాం. ఎవరు కానీ లెటర్లు ఇవ్వు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి, దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం. దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిస్థితి చేసే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో ఇచ్చాము. అలాగే 16/7/25 ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి ఫెరోల్ రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము పలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ ఫెరోలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మాకు సంబంధాలు లేకపోతే మా లెటర్ పైనే ఫెరోలు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్ని టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి. అట్లాగే ఒక ఫోటో పెట్టారు. ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాతరం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫోటో పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాతరం శ్రీనివాసరావు గారు రాండి సార్ అంటే నేను పోయి నిలబడ్డా. అది చాలా బాగున్నాను. ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెరోల్ విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి చెప్తున్నాం. తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక తప్పదు. ఎందువల్లంటే నేను రాసిన లెటర్ మీద కానీ ఆయనకి కానీ ఫెరోల్ ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాధ్యత వహించాల్సిందే. కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, తోసిపిచ్చింది. దానికి సంబంధించిన క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది. తర్వాత ఏ విధంగా ఫెరోల్ వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏమవుతుందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు. తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చినారు కూడా దాని గురించి అందరూ కోరుకుంటున్నాం. ఇక్కడ ఎస్పెషల్లీ గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పు పట్టించి గూడూరు ఎమ్మెల్యే ఎప్పటి వల్లే ఆయనకి ఫెరోల్ వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పేదానికే నా పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి
అతని ఫెరోలు మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయం కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం. గత గవర్నమెంట్లో ఆయనకి 4 ఎమ్మెల్యేలు లెటర్ ఇస్తున్నారు, లైక్ కూడా రావాలి కదా. ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా చెప్పినాం, వాళ్ళ కూడా తప్పుగా మాట్లాడతాం. ఎమ్మెల్యేలు అంటే వదిలి వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వమంటే లెటర్లు ఇస్తాం, దానిపైన న్యాయ విచారణ చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చూసుకొని చేయాల్సిన అవుతుంది. కానీ మా గవర్నమెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ సిన్సియర్గానే ఎంక్వైరీ చేసి ఇది చెల్లదు, అతనికి ఇచ్చేదానికి కుదరదు అని స్పెసిఫిక్గా మా పేర్లు మెన్షన్ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి అప్పటికి మా పాత్ర అయిపోయింది ఆడికి, అంతే కదా. మేము లెటర్ పెట్టాము, దాని మీద రిజెక్ట్ చేసింది గవర్నమెంట్. తర్వాత మాకేం సంబంధం? ఎంతసేపు మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది మీ వాళ్ళు వచ్చిన పరిస్థితి ఈరోజు ప్రెస్లో అంటే ఇండైరెక్ట్గా రాస్తూ ఉన్నారు. అది ఒకసారి ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్దామని చెప్పి దాంతోనే ఈరోజు ఇక్కడ మీరందరినీ ఈరోజు పిలిపించా. కానీ నాకు ఫోన్లు చేస్తున్నారు, ఏమైంది, ఏం చెప్తే కదా మీరు చెప్తే కదా మీ పేరు వస్తున్నా అన్నారు. అందుకని ఎందుకు లేదు అందరికీ చెప్తాను, మీకు సపరేట్గా మీకు చెప్పడం ఎందుకు లేని చెప్పి దానికి సంబంధించిన ప్రతులు కూడా పంపించా. అందరికీ ఏబిఎన్ వాళ్ళు పంపించాను, TV5 వాళ్ళు పంపించాను, మహా టీవీ వాళ్ళు పంపించాను, అదే సుమన్ సంబంధించిన వాళ్ళు కూడా, అదే మన సాగర్ సంబంధించిన టీవీ వాళ్ళు పంపించాను, అందరూ కూడా పంపించాను. అంటే మా లెటర్ రిజెక్ట్ చేసి ఫెరోలు క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత అనితా గారికి విషయం ఫెరోలు వచ్చిన తర్వాత అనితా గారికి విషయం తీసిన తర్వాత ఆమె అప్పటికప్పుడికి అతన్ని మళ్ళీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 12/8/2025 మళ్ళీ అతన్ని పోలీసు వారు సరెండర్ చేసుకున్నారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే అంతకుముందు వాళ్ళెవరో మాకు తెలియదు. అంటే శ్రీకాంత్ వాళ్ళ నాన్న నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు, అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఏఈగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుంటూరు మున్సిపాలిటీలో. నా ఓటరు పిల్లవాడు మా దేశం చాలా చిన్న పిల్లడు అప్పుడు ఎప్పుడో. తర్వాత మళ్ళీ అతను నేను ఎప్పుడు చూడలే. ఇంకా తల్లిదండ్రులు వచ్చారు, ఆ పరిస్థితి చూసి జాలిపడి లెటర్ ఇచ్చాను తప్ప అదేదో మేమేదో కావాలని చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్నీ తేలుతాయి, అన్నీ కూడా ప్రెస్ ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తూ స్పష్టంగా మేము ఇచ్చిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తున్నానని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా. కావాలంటే చూసుకోండి, మీకు కూడా కావాలంటే కాపీలు ఇస్తా. ఎందుకంటే మాకైతే కావాలా సునీల్ కుమార్కి ఇంత సంబంధం లేని విషయాన్ని కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు. తర్వాత ఇప్పుడు సాక్షి అంటే మామూలే కదా, వాళ్ళకి ఇంకేం లేదు. ఈరోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి మంచి పనులు చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి చేసే విధంగా మా మంత్రులపైన, మాజీ మంత్రులపైన, మా ఎమ్మెల్యేలపైన రకరకాలైనటువంటి ఊహాగానంలో అమరావతి మునిగిపోయిందంటాడు, ఆడి మునిగిపోయింది, ఏడు మునిగిపోయింది, ఏదో ఒకటి జనాలు డైవర్ట్ చేసే విషయం ఇది. ఈ విషయాన్ని ఏదో పెద్ద విషయంగా చిత్రీకరించి మీడియాలో రాయడం అనేది మంచి పని. సాక్షి అయితే రాస్తాడు, మిగతా వీడియో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, బాబు దండం పెడుతున్నా, కోసం చెప్తున్నా, వాస్తవాలు రాయండి. అంతేగాని వాళ్ళు రాశారని చెప్పి మనం కూడా రాస్తే మాత్రం అది ఇబ్బందికరమైన వాతావరణం. ఎందువల్లంటే ఈ శాసనసభ్యుడి సంగతి మీ అందరికీ తెలుసు, 2 సార్లు చూశారు మీరు. ఎక్కడ కూడా అలాంటి ప్రోత్సహించే పరిస్థితి నాకు లేదు, నాకు రాదు కూడా, నేను చేయను కూడా. కాబట్టి మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి వాళ్ళందరినీ కోరుతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.